హలో, వెల్కమ్ బ్యాక్. క్రిస్మస్ హడావిడి అంతా అయిపోయిందా? మరి ఇక్కడ సెలబ్రేషన్స్ చూస్తారా? ఈరోజు ఇక్కడ యుఎస్లో మేముండే ప్లేస్లో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం రండి. మన దగ్గర డిసెంబర్ స్టార్ట్ అవ్వగానే సెమీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఇక్కడ కూడా క్రిస్మస్ పార్టీస్ అంటూ ఈ మంత్ అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మా చర్చ్లో జరిగిన ఉమెన్స్ క్రిస్మస్ పార్టీ అంటే ఆల్మోస్ట్ పార్టీలానే ఉంటుంది. స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో పాటలు పాడతారు, మిడిల్లో గేమ్స్, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ ఉంటాయి. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ పార్టీలో వాక్యం అయితే ఏం చెప్పరు, ఫస్ట్ నుంచి చూపిస్తారండి. వెళ్ళగానే స్నాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్రిస్మస్ అంటేనే డిఫరెంట్ కుకీస్ చాలా బాగుంటాయి. ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ పేపర్తో స్టార్ చేస్తున్నారు. ఒక్కొక్క యాక్టివిటీని లీడ్ చేయడానికి ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళు ఎలా చేయాలో చెప్తూ ఉంటారు. ఇక్కడ డెబీ ఇండియన్ వేర్ వేసుకున్నారు. ఈరోజు డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో రావచ్చు. ఎండింగ్లో బెస్ట్ కాస్ట్యూమ్కి ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ డెబీ నేను వీడియో తీస్తున్నాను అని, నేను ఒక యూట్యూబర్ని, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని పక్కన వాళ్ళకు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ టేబుల్ ఏంటి అంటే క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసుకునే హ్యాంగింగ్స్ చేస్తున్నారు. కావలసిన స్టఫింగ్ అంతా ఉంది. ఎన్ని కావాలంటే అన్ని తయారు తీసుకుని వెళ్ళి మన ఇంట్లో ట్రీకి పెట్టుకోవచ్చు. నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, షెల్లీ అండ్ వినీతాతో. వాళ్ళు ఈ యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ క్లాత్తో క్రిస్మస్ ట్రీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇదేమో మ్యూజికల్ చైర్స్ లాంటి గేమ్ ఒకటి కండక్ట్ చేశారు. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే కొన్ని నెంబర్స్లో నుంచి ఒక నెంబర్ని తీస్తారు. ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ దగ్గర స్టాండ్ అయిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే గిఫ్ట్ వచ్చేంత వరకు ఆడొచ్చు. మా వాళ్ళకి ఈ గేమ్లో ఈ గిఫ్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతుంది. జింజర్ బ్రెడ్ హౌస్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ క్రిస్మస్కి జింజర్ బ్రెడ్ చేయడం ఒక ట్రెడిషన్. సో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. వినీత, షెల్లీ ట్రై చేశారు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటూ. సో ఇవి ఫైనల్ ప్రోడక్ట్స్. అందరూ చేసిన జింజర్ బ్రెడ్ హౌసెస్ బాగున్నాయి కదా. ఇంకా ఇవన్నీ గిఫ్ట్స్ విన్నర్స్ కోసం రెడీగా పెట్టారనమాట. సో కాంపిటీషన్స్ ఏంటి అంటే బెస్ట్ జింజర్ బ్రెడ్ చేసిన వాళ్లకు, బెస్ట్ కుకీస్ చేసి తీసుకొచ్చిన వాళ్లకు, ఇంకా బెస్ట్ కాస్ట్యూమ్స్కి గిఫ్ట్స్ ఇచ్చారు. ఈ టేబుల్ మీదేమో డిఫరెంట్ కంట్రీస్లో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కలెక్ట్ చేసి పెట్టారు. నన్ను కూడా అడిగారు ఇండియాలో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. నేను చెప్పింది కూడా ఇక్కడ ప్రింట్ చేసి పెట్టారు. సో అలా చర్చ్లో ఎన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ 3 hours జరిగింది. ఫైనల్గా అందరూ మళ్ళీ ఆడిటోరియంలో కలిసి క్రిస్మస్ సాంగ్స్ పాడుకొని ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి డిస్కస్ అయ్యారు. లాస్ట్లో మేము కూడా డెబీతో ఫొటోస్ దిగాము. డెబీ ఫన్నీ పోజెస్ పెట్టమంటే ఇలా డిఫరెంట్ పోజెస్లో కాసేపు నవ్వుకున్నాం. ఈ క్రిస్మస్ టైంలో పిల్లలతో సాంగ్స్ పాడించడం, యాక్షన్ సాంగ్స్ చేపించడం ఉంటుంది కదా, ఇక్కడ కూడా చేపిస్తారు. ఒక 4 వారాలు ప్రతి సండే ఒక 15 minutes ప్రాక్టీస్ చేపిస్తారు. 2 లేదా 3 సాంగ్స్కి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలతో ఒక్క గ్రూప్గానే పాడిస్తారు. ఇంకా చిన్న యాక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా గ్రూప్గానే చేపిస్తారు. నెక్స్ట్ క్రిస్మస్ ఈవ్ 24th నైట్ జరుగుతుంది. 1 hour సర్వీస్. నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్ రోజున చర్చ్ ఉండదు. ఆ రోజున అన్ని క్లోజ్, షాప్స్, మాల్స్, బస్సెస్, రెస్టారెంట్స్ అన్నీ. సో ఆ రోజు హోల్ USA హాలిడే. ఈ క్రిస్మస్ ఈవ్ బాగుంటుంది. క్రిస్మస్ సాంగ్స్తో స్టార్ట్ అవుతుంది. సైలెంట్ నైట్ హోలీ నైట్ సాంగ్తో ఎండ్ అవుతుంది.
మధ్యలో గ్రాండ్ పా పాస్టర్ పిల్లలందరినీ స్టేజ్ మీదకు పిలిచి చుట్టూ కూర్చోపెట్టుకొని క్రిస్మస్ రిలేటెడ్ స్టోరీ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్టోరీ అయ్యాక వాళ్ళకి కొన్ని ట్రీట్స్ ఇచ్చి పంపిస్తారు. ఎక్కడైనా ఫెస్టివల్ అనగానే ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ కదా. సో ఈ క్రిస్మస్ ఈవ్ తర్వాత అందరూ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే మనం మర్చిపోయిన గ్రీటింగ్ కార్డ్స్ వీళ్ళు ఇంకా పంచుకుంటూనే ఉన్నారు. సో క్రిస్మస్ అప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్తో హ్యాపీ క్రిస్మస్ అని కార్డ్ ప్రింట్ చేపించి ఆ కార్డ్స్ పంచుతూ గ్రీటింగ్స్ చెప్తారు. ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అన్ని గిఫ్ట్స్ క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి క్రిస్మస్ ఈవ్ తర్వాత గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తారు. ఇది మా చర్చిలో జరిగిన గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ యాక్టివిటీ. అందరూ చెరొక గిఫ్ట్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలి. కొన్ని నెంబర్స్ ఇస్తారు మనకు. ఏ నెంబర్ పిలిస్తే ఆ నెంబర్ వాళ్ళు వెళ్ళి నచ్చిన గిఫ్ట్ తీసుకోవచ్చు. మనం తీసుకెళ్ళింది కాకుండా ఏదైనా. అండ్ బట్టల విషయానికి వస్తే పండగకి కొత్త బట్టలు వేసుకోవాలి అన్నది ఎవ్వరూ కేర్ చేయరు. అదే మన దగ్గర అయితే పండగ అనగానే ఫస్ట్ కొనేదే కొత్త బట్టలు. మా అత్తయ్య లాంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ, హ్యాపీగా ఉంటారు. ప్రతి సంవత్సరం మాకు క్రిస్మస్కి మంచి మంచి పట్టు చీరలు కొంటారు. మేమేమో మళ్ళీ వాటి మీద బ్లౌజ్కి మగ్గం వర్క్ అంటాము. చీర ఎంత పెట్టి కొన్నారో అంత పెట్టి వర్క్ అంటే మా అత్తయ్య ఎంత బాధపడేవాళ్ళో. ఇలాంటి ప్లేస్లో ఉన్నారంటే అలాంటి బాధలే ఉండవు అన్నమాట. వీళ్ళకి క్రిస్మస్కి ఒక థీమ్ ఉంటుంది. రెడ్ కానీ గ్రీన్ కానీ వేసుకుంటారు. అది అందరూ కాదు, వీలైన వాళ్ళే వేసుకుంటారు. మోస్ట్లీ లాస్ట్ ఇయర్వే రిపీట్ చేస్తూ ఉంటారు. అమెరికాలో అందరూ అండ్ అన్ని చర్చెస్లో ఇలానే అని చెప్పను, ఇక్కడ మాత్రం ఇలా ఉంది. వరల్డ్ వైజ్గా చూసుకుంటే మోస్ట్లీ ఈ డిసెంబర్లోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అంటారు కదా. ఇక్కడ కూడా షాప్స్ అన్నీ బిజీగా ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కువగా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్లీ ఈ లైటింగ్ విషయానికి వస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. ఎంత బాగా డెకరేట్ చేసుకుంటారో వీళ్ళు హౌసెస్ని క్రిస్మస్ టైంలో. మనం పెళ్ళిళ్ళప్పుడు ఎలా ఇంటికి లైటింగ్ పెట్టుకుంటామో అట్లా ఇక్కడ క్రిస్మస్ టైంలో వీళ్ళకి ఇంటికి లైటింగ్ పెడతారు. మాక్సిమం 1.5 month ఆ లైటింగ్ అలానే ఉంచుతారు. మాకు దగ్గరలో ఒక ప్లేస్లో జింజర్ బ్రెడ్ స్ట్రీట్ అని చెప్పేసి స్ట్రీట్ అంతా ఒక థీమ్తో లైటింగ్ పెట్టారు. చాలా బాగుంది. అదే ఇది. ఇవ్వండి ఇక్కడ మేముండే ప్లేస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఇక్కడ చర్చెస్ ఎలా ఉంటాయి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ కొందరు అడిగారు. అందుకని ఈ వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.